హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి. అలాగే మార్నింగ్ పొద్దుటే ఎర్ర రవ్వ అయితే ఉప్మా చేశానండి. టిఫిన్ తిన్నాక బట్టలు అయితే ఇంకా కూరకైతే ప్రిపేర్ అవుతున్నాను. కూర ఏం వండుతున్నానంటే పాలకూర పప్పు వండుదామని, అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దామని. పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాం. మా పాప అయితే శుభ్రంగా పాలకూర తరిగేసి ఇచ్చిందండి. ఇక్కడైతే పాలకూర శుభ్రంగా కడుగుతున్నాను. పాలకూర మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. బ్లడ్ పడుతుంది. కంటికి ఒంటికి కూడా ఆరోగ్యానికి పాలకూర అనేది చాలా మంచిది. సలాడ్లో కూడా వేసుకుని తింటారు పాలకూర. ఇక్కడైతే ఒక పక్క స్టవ్ మీద రైస్ వండుతున్నాను, ఒక పక్క పప్పు అయితే ఉడుకుతుందండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు సగం ఉడికిన తర్వాత నేను పాలకూర అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత తాలింపు సరుకులు అవి పెట్టుకుని రైస్ అయితే వార్చేసాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇక్కడ తాలింపు సరుకులు చదువుకున్నాను. ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ. పప్పు అయితే తాలింపు పెట్టానండి, అది మిస్ అయింది.